2000 ఎస్టేట్ ప్రాపర్టీస్, ఒకటి కాదు రెండు కాదు. ఆనాడు నిజాం హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధి కోసం ఎస్టేట్ ప్రాపర్టీస్ని లీజుకి ఇస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ లీజ్ అయిపోయిన తర్వాత అవి ప్రభుత్వంలోకి రావాల్సినవి తెగనమ్ముకున్నారు మొన్నటి గవర్నమెంట్లో. వీళ్ళు కూడా ఏమీ దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రభుత్వ ఖాతాలో వేసే ప్రయత్నం వీళ్ళు కూడా చేయట్లే. చెప్పొకసారి నువ్వు దీనికి ఆన్సర్ చేయి. నీ దగ్గర ఆన్సర్ ఉండదు. నువ్వు హైడ్రా గురించి మాట్లాడుతున్నావు. హైడ్రా రావడానికి కారకుడి కూడా నువ్వే. ప్రధానంగా నేను చెప్తున్నది, హైడ్రా రావడానికి ప్రధాన కారకుడికి నువ్వే. ఇవాళ పేదల ఇండ్లు కూలగొట్టడానికి కారకుడు కూడా నువ్వే. గాజుల రామారంలో 307 సర్వే నెంబర్లో భూములు ఇండ్లు ఎందుకు కూలినాయి? నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాపు 4-5 రౌడీ షీటర్లతో ఒక్కొక్కరు ఏరియాని ఇచ్చేసి గవర్నమెంట్ భూములని అమ్ముకున్నారు ఆ పేద ప్రజలకి. పాప అమాయకమైన ప్రజలు వస్తుంది కదని చెప్పి కొనుక్కున్నారు తక్కువ ధరకి, 10 లక్షలకో 20 లక్షలకో కొనుక్కుంటే వాళ్ళు ఇల్లు బయలు కూలగొట్టారు. హైడ్రా రావడానికి కారకుడు నువ్వే, కూలగొట్టడానికి కారకుడు కూడా నువ్వే. ఈ గవర్నమెంట్ అయినా ఆలోచించాలి, కానీ వీళ్ళు కూడా మీతో పాటు కలిసిపోయారు. అంతా దొంగలే. ఇళ్ళ జూబ్లీ హిల్స్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినావు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకే పోతున్నారు? ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి అక్కడ? ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఉన్నారు, మందులు దొరుకుతున్నాయి? అంత చిన్న ఏరియాలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు అంటే దాదాపు 8 నుంచి 10 లక్షల మంది అక్కడ జీవిస్తున్నారు. తక్కువలో తక్కువ 10 లక్షలకు పైన జనం అక్కడ జీవిస్తున్నారు, బతుకుతున్నారు. పాపం ఎంత ఘోరంగా ఉన్నాయి అక్కడ ఉన్న ఇండ్లు కానీ వ్యవస్థ కానీ. వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఏం సాధించినా మనం తెలంగాణ వచ్చిన తర్వాత కోర్ హైదరాబాద్ ఏరియానైనా కనీసం డెవలప్ చేసినావా? ఏం ప్రగతి నివేదిక అనేది?